ఆ రోజు టపాలో సుజాతకు ఒక రిజిస్టర్ కవరు వచ్చింది. అది లాయర్ దగ్గర నుండి వచ్చిన నోటీసు. మహేష్ సుజాతకు లాయర్ నోటీసు ఇప్పించాడు. అందులోని పర్యవసానం, సుజాత నర్సింగ్ హోంలో తను డాక్టరుగా పనిచేసిన కాలానికి గాను దాదాపు 50,000కు మించి సొమ్ము రావలసి ఉందని, ఆ సొమ్ము నోటీసు అందిన 15 రోజులలోగా అందజేయవలసిన బాధ్యత సుజాతకు ఉందని, అలా చేయకపోతే కోర్టులో దావా వేసి సొమ్ము రాబట్టుకోవలసి ఉంటుందని దాని సారాంశం. సుజాత ఉత్తరాన్ని మహర్షికి చూపించింది. ఏమిటి కర్తవ్యం అన్నాడు మహర్షి. ఎప్పుడో ఒకప్పుడు మహేష్ డబ్బు విషయంలో ఒత్తిడి తీసుకురాగలడని ముందుగానే ఊహించాను. ఇంకే విధంగానూ నా మీద కక్ష తీర్చుకునే విధానం తోచి ఉండదు. బాగా ఆలోచించి ఈ పని చేసి ఉంటాడు. నిజానికి నర్సింగ్ హోమ్కు వచ్చే ఆదాయం విషయంలో మా ఇద్దరి మధ్య వ్రాతపూర్వకంగా కానీ మౌలికంగా కానీ ఏ విధమైన నియమ నిబంధనలు లేవు. వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా ఖర్చులు పోను, మిగిలిన సొమ్ములో తన స్వంతానికి కొంత తీసుకోగా మిగిలింది నా పేరున బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఏ హక్కుల ప్రకారం తనకు 50,000 సొమ్ము రావాలని మహేష్ అంటున్నాడో నాకు అర్థం కావటం లేదు. నన్ను ఏదో విధంగా గొడవల్లో ఇరికించాలన్న ప్రయత్నం తప్ప ఇది సదుద్దేశంతో చేసిన పని కాదు. ఏం జరుగుతుందో అది చూద్దాం అంది సుజాత ఆవేశంగా. మహేష్ తీసుకున్న మొత్తానికి ఏమైనా ఆధారాలున్నాయా అని అడిగాడు మహర్షి. లేవు. అతను అడిగినప్పుడల్లా కోరినంత డబ్బు ఇచ్చాను. వాటికి ఒక్క ఆధారం అంటూ లేదు అన్నది సుజాత. అతను తీసుకున్న మొత్తానికి ఆధారాలు లేకపోయినా నీ పేరున బ్యాంకులో వేసిన మొత్తానికి ఆధారం ఉంటుంది కదా. ఎప్పుడు ఎంత మొత్తం జమ చేసింది మహేష్ లెక్కలు వ్రాసుకుని ఉంటాడు. ఆ ధైర్యంతోనే నోటీస్ ఇచ్చి ఉండాలి అన్నాడు మహర్షి. కావచ్చు. కానీ మా ఇద్దరి మధ్య ఏ విధమైన ఒడంబడిక లేనప్పుడు తనకు అంత మొత్తం రావాలని మహేష్ చేసే వాదన కూడా అర్ధరహితం. కోర్టుకు వెళతానని బెదిరించినంత మాత్రాన జడిసిపోయి నేను డబ్బు ఇస్తాననుకోవటం అతని అవివేకానికి చక్కని నిదర్శనం. ప్రశాంతంగా ఉన్న నా మనసును కలుషితం చేసి అల్లరి చేస్తే అందుకు పర్యవసానం ఏమిటో రుచి చూస్తాడు అంది సుజాత ఆగ్రహంతో. ఇద్దరి మధ్య పట్టుదలలు పెరుగుతాయి. అందువల్ల గుట్టుగా ఉన్న విషయాలు రచ్చకెక్కుతాయి. పర్యవసానం మహేష్ కంటే నీకే ఎక్కువ అపకారం జరుగుతుందేమో ఆలోచించు అన్నాడు మహర్షి. సుజాతకు కోపం ఇంకా తగ్గలేదు. అంటే మహేష్ కోరిన ప్రకారం డబ్బు చెల్లించమనా నీ అభిప్రాయం అన్నది. అదేం కాదు. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిదని నా ఉద్దేశం. మహేష్ ఏ అంచనాల ప్రకారం తనకంత డబ్బు కావాలని కోరుతున్నాడో తెలుసుకోవటం మంచిది. అతని దగ్గర తనకు రావలసిన డబ్బుకు ఆధారాలేమైనా ఉన్నాయేమో ఆ వివరాలు మనం రాబట్టాలి అన్నాడు మహర్షి. ఎలా అంది సుజాత. మనం కూడా ఎవరినైనా లాయర్ని సంప్రదించి చూద్దాం. ఆయన ఇచ్చిన సలహా మేరకు మనం కూడా ప్రత్యుత్తరంగా లాయర్ నోటీసు పంపిద్దాం. ఆవేశంలో గనక మహేష్ ఆ నోటీసు ఇప్పించి ఉంటే తన తప్పును తాను తెలుసుకుంటాడు. దీని గురించి నువ్వు తీవ్రంగా ఆలోచించవద్దు. అసలే నీ ఆరోగ్యం బాగలేదు కూడా అన్నాడు మహర్షి. సరే, ఆ ప్రయత్నం ఏదో నువ్వే చెయ్యి. కాని పక్షంలో కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు అన్నీ చక్కబడతాయి. నన్ను వంచించి నా జీవితాన్ని నాశనం చేసిన ఆ మహేష్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. నువ్వు మాత్రం ఈ విషయంలో లేనిపోని మధ్యవర్తిత్వం వహించి మరోసారి తలబద్దలు కొట్టించుకోవద్దు అంది సుజాత. ఎందుకు మహర్షి నా దగ్గర రహస్యాన్ని దాస్తావు? బార్లో మహేష్ నిన్ను బ్రాందీ బాటిల్తో కొట్టలేదు అంది సుజాత. మహర్షి వినమ్రంగా సుజాత వంక చూశాడు. మంచితనంతో మహేష్ పరివర్తన చెందే వ్యక్తి కాడు. నాలాగా ఎందరినో అతను మోసగించి ఉంటాడు. అటువంటి కలుషాత్మునికి హృదయం పరివర్తన రావాలంటే హితోక్తులు పనిచేయవు. వజ్రాన్ని వజ్రంతోనే సానపట్టాలి. అందుకు తగిన పథకం గురించి ఆలోచిస్తున్నాను అంది సుజాత. తొందరపాటు అవుతుందేమో ఆలోచించు అన్నాడు మహర్షి. లేదు, ఏనాటికైనా ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఆ ఉద్దేశంతోనే నేను అబార్షన్ చేయించుకోకుండా బిడ్డను కన్నాను. ఆ బిడ్డ తన బిడ్డేనని, తను చేసింది పూర్తిగా పొరపాటేనని, జరిగిన తప్పిదానికి క్షమించమని మహేష్ నన్ను క్షమాభిక్ష ఆర్థించే గడియ కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ విషయంలో అన్యుల ప్రమేయానికి కూడా నేను అర్థించదలుచుకోలేదు. ఇది నేను మహేష్ తేల్చుకోవలసిన విషయం అంది సుజాత.
నీకు కలిగిన బిడ్డకు మహేష్ మాత్రమే తండ్రి అని చెప్పగల ఆధారాలు మాత్రం నీ దగ్గర ఏమున్నాయి అన్నాడు మహర్షి. నా దగ్గర ఉన్న ఆధారం అతను వ్రాసిన ఉత్తరాలు, నన్ను అబార్షన్ చేయించుకోమని ఉచిత సలహా ఇస్తూ వ్రాసిన ఉత్తరాలు, అంతకుముందు నా ప్రేమ వ్యవహారం సాగేటప్పుడు వ్రాసిన ఉత్తరాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నన్ను కోర్టుకు పిలిపించి తను డబ్బు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తే అందుకు ప్రతిగా నేను అతని పరువును రచ్చకీర్చి నిజం వెల్లడి చేయగలను అంది సుజాత. అందువల్ల ఫలితం మహేష్తో పాటు నీ పరువు కూడా రచ్చకెక్కుతుంది కదా అన్నాడు మహర్షి. నిజమే కావచ్చు, కానీ నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగటానికి వీల్లేదు. నేనెలాగూ జీవితంలోని నైర్మల్యాన్ని పోగొట్టుకున్నాను. లోకానికి వెల్లడి కాకపోయినా నా కళంకం మాసిపోదు. నాకు పుట్టిన బాబు మార్గరెట్ సంరక్షణలో ఏ లోపమూ లేకుండా పెరిగినప్పటికీ నాలోని మాతృత్వానికి బిడ్డ పెరిగే కొద్దీ మమకారం చంపుకోవటం సాధ్యం కాదు. మానసికంగా ఇప్పటికే దహించుకుపోతున్నాను. ప్రతి క్షణం బాబుని చూడాలనే ఆకాంక్షను అతి బలీయంగా అణిచిపెట్టుకుంటున్నాను మహర్షి. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా కక్ష తీర్చుకోకుండా మహేష్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అంది సుజాత. సుజాత కళ్ళల్లో క్రోధాగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి. ఆ క్షణంలో మహేష్ గనుక ఆమె ఎదురుగా ఉన్నట్లయితే ఆమె క్రోధాగ్నికి భస్మమై ఉండేవాడు. సుజాత అన్నది తప్పక చేయగలదు. మొదటి నుంచి ఆమె మనస్తత్వాన్ని ఎరుగున్న వాళ్లకు ఆ విషయం బాగా తెలుసు. సమయం కోసం ఆమె వేచి ఉన్నది తప్ప ప్రతీకారం తీర్చుకునే శక్తి సామర్థ్యము లేక కాదన్న విషయం మహర్షికి బాగా తెలుసు. సుజాతకు మహేష్కు మధ్య సామరస్యం ఏనాటికైనా కుదురుతుందనే మహర్షి ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం వమ్ము కాగలదన్న అనుమానం ఇప్పుడు పీడిస్తున్నది. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి చెడులు రెండు ఒకదానితో ఒకటి పరస్పర సంఘర్షణతో పోటీ పడుతూ ఉంటాయి. కాలమాన పరిస్థితుల ప్రభావం వలన వ్యక్తి దేనికి అతిగా లొంగిపోతాడో ఆ ప్రభావం జీవితాంతం వెన్నంటుతూ ఉంటుంది. వ్యక్తిపరంగా మహేష్లో కూడా కొన్ని మంచి గుణాలున్నాయి. స్నేహానికి ప్రాణమిస్తాడు. ఆ గుణంతోనే తనను కష్టకాలంలో ఆదుకున్నాడు. కానీ ఆ స్నేహితుడే విచక్షణా జ్ఞానం లేకుండా తనను తీవ్రంగా గాయపరిచాడు. ఒకనాటి మంచితనం మరొకనాడు చెడుగా పరిణమించింది. మహేష్ పూర్తిగా మారిపోయాడు. మంచి స్నేహాలు వదిలేశాడు. నర్సింగ్ హోమ్ విడిచిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయకుండా ఉన్న డబ్బంతా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతూ స్నేహితులను వెంటేసుకుని క్లబ్బుల వెంట షికార్లు తిరుగుతూ జలసాలు చేస్తున్నట్టు అనేక మంది చూచిన వాళ్ళు చెప్పారు. విద్యాపరుడై ఉండి బాధ్యత వహించవలసిన ఒక డాక్టర్ అయి ఉండి సత్య సమాజానికి అంతకంతకు దూరమైపోతున్న మహేష్ ప్రవర్తన పట్ల మహర్షికి ఒక విధమైన జాలి, అంతకుమించి వేదన నిరంతరం వేధించసాగాయి. సుజాతకు అన్యాయం జరిగిన మాట నిజం. ఏ స్త్రీ అయినా జీవితంలో ఒకే వ్యక్తికి తన జీవితాన్ని మనస్ఫూర్తిగా అర్పించుకోగలదు. ఇది హైందవ నాగరికత జీవనంలో పవిత్రంగా అల్లుకుపోయిన సమస్య. నైతికంగా శాశ్వతంగా పతనం చెందిన వాళ్ళ విషయం వేరు. పరిస్థితులకు బానిసలయ్యి వాళ్ళు తమ జీవితాలను అలా బలి చేసుకుంటారు. పతనం చెందిన స్త్రీ పట్ల సమాజానికి జాలి లేదు, చులకన. గడ్డిపోచ కంటే తేలికైన వస్తువు పతిత అయిన స్త్రీ గౌరవం. కానీ సుజాత విషయం వేరు. లోకంలో ఇటువంటి సుజాతలెందరో ఉండవచ్చు. వృత్తి ఏదైనా, వ్యక్తి ఎవరైనా, ప్రకృతి తన విద్యుత్ ధర్మాన్ని తాను తూచా తప్పకుండా నిర్వర్తించి తీరుతుంది. ప్రకృతి ధర్మానికి ప్రతి వ్యక్తి కట్టుబడి ఉండవలసిందే. మాతృమూర్తి కావాలనే మమకారం ప్రతి స్త్రీకి ఉండినట్లే సుజాతలో కూడా బలీయమైన కోరికే ఏదో ఒక మూల ఉండకపోతే ప్రకృతి ధర్మాన్ని ధిక్కరించి అబార్షన్ చేయించుకుని ఉండేదే. కానీ తను నమ్మిన మహేష్ తనకు అన్యాయం చెయ్యడని, తనను తప్పక వివాహం చేసుకుంటాడన్న ఆశ పీడించటం వల్ల ఆమె ధైర్యంగా బిడ్డను కనగలిగింది. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. అందరిలాంటి వ్యక్తి కాదనుకున్న మహేష్ హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నాడు. అందుకు మహేష్ జీవితంలో కొత్తగా ప్రవేశించిన నళిని కారణం అన్న విషయం మహర్షికి ఆలస్యంగా తెలిసింది. ఈర్ష్య ద్వేషాలు మగవాళ్ల కంటే స్త్రీలలో అధికమవుతాయి అన్న విషయం మహర్షి నళిని జీవితాన్నుండి గ్రహించగలిగిన నగ్న సత్యం. నళిని ఏం చేయదలుచుకున్నది మహర్షికి తెలియదు. ఆమె కోరికను తీర్చటం మహర్షికి ఇష్టం కాని విషయం.
అసలు ఆమె మహర్షి మనసును కానీ అభిమతాన్ని కానీ అభిరుచులని కానీ అర్థం చేసుకున్నట్టు కనిపించదు. ఏదో ఒక గుడ్డి వ్యామోహం అది జీవితాన్ని పతనానికి దిగజారుస్తుందో ఔన్నత్యానికి దారి చూపుతుందో తెలుసుకోలేని అజ్ఞానంలో నళిని తారట్లాడుతున్నది. కాకపోతే కాలేజీలో ప్రాణప్రదంగా కలిసి తిరిగే సుజాత స్నేహాన్ని తోసి నళిని ఆమె జీవితంలో అడుగుపెట్టి మహేష్ని తన వైపు ఆకర్షించుకుని ఆమె సాధించదలుచుకున్నదేమిటో మహర్షికి ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు.